తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. శరము అను పదానికి నానార్థాలేమిటి క్రింది వానిలో? శరము అను పదానికి నానార్థాలు: బాణము, జలము. బాణము, జలము. తర్వాయి ప్రశ్న. మెరుపు అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? మెరపు అను పదానికి పర్యాయ పదాలు: శంప, సౌధామిని. శంప, సౌధామిని. తర్వాయి ప్రశ్న. కైవడి అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? కైవడి అను పదానికి అర్థం ప్రకారం. తర్వాయి ప్రశ్న. ముక్కుకు ముత్యం గట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది. ఈ పొడుపుకు విడిపేమిటి క్రింది వానిలో? సరైన సమాధానము దీపం. తర్వాయి ప్రశ్న. జ్ఞాపకము చేసుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో? జ్ఞాపకం చేసుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏమిటి క్రింది వానిలో? నెమరువేయు. తర్వాయి ప్రశ్న. వాయుపుత్రుడు లంకవడితోడదొచ్చి భస్పంబు గావించి ప్రబలిన భంగి రాక్షస రణములో రామచంద్రుడు వీర పరాక్రమ విధి చెందినట్లు బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠంలో ఈ మాటలు ఎవరితో అన్నారు? బాలచంద్రుడు ఐతమ్మతో అన్నాడు. పాఠ్యాంశాలను కూడా బాగా చదవాల్సి ఉంటుంది. తర్వాయి ప్రశ్న. శ్రీనాథుడు వీరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు. శ్రీనాథుడు. కవి సార్వభౌముడనే బిరుదుంది శ్రీనాథుడికి. పెదకోమటి వేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు శ్రీనాథుడు. పల్నాటి వీరచరిత్ర అనే గ్రంథాన్ని కూడా శ్రీనాథుడు రాశారు. తర్వాయి ప్రశ్న. శ్రీకృష్ణదేవరాయలు ఈ భాషల్లో పండితుడు. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర, కన్నడ, అదేవిధంగా సంస్కృత భాషల్లో పండితుడు. శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథం పేరేంటంటే అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాశారు శ్రీకృష్ణదేవరాయలు. తర్వాయి ప్రశ్న. తాంబూలాలు ఇచ్చేశాను ఇహ తన్నుకు చావండి అని కన్యాశుల్కం నాటకంలో అన్నది క్రింది వానిలో? అగ్నిహోత్రవదానులు. తర్వాయి ప్రశ్న. పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఉపన్యాస కళ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే జీవన నైపుణ్యం. అదేవిధంగా బతుకు గంప యొక్క ఇతివృత్తం చూసినట్లయితే బతుకు గంప పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే కుటుంబ విలువలు. స్నేహం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసం. అదేవిధంగా నా చదువు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే స్ఫూర్తి. ఇవి సరైన సమాధానాలు. అదేవిధంగా పాఠాలకు సంబంధించిన ప్రక్రియలు కూడా అడగొచ్చు, అవి కూడా నేర్చుకోవాలి. తర్వాయి ప్రశ్న. గుహుడు ఈ ప్రదేశానికి రాజు. శృంగిబేరపురంకి రాజు. గుహుడు ఈ ప్రదేశానికి రాజు శృంగిబేరపురంకి. తర్వాయి ప్రశ్న. 1955వ సంవత్సరంలో హైదరాబాదులో తెలుగు భాషా సమితిని ప్రారంభించిన వారు ఎవరు క్రింది వానిలో? తెలుగు భాషా సమితిని గాడిచెర్ల హరిశరోత్తమరావు గారు ప్రారంభించారు. తర్వాయి ప్రశ్న. ప్రత్యేక అవసరాల గల పిల్లలకు అండగా నిలవాలని
వారి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం క్రింది వానిలో. జీవని పాఠ్యాంశం. తరాయి ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వారసుడు వీవు. వారసుడ వీవు ఏ సంధి అంటే ఉత్వ సంధి అది. అదేవిధంగా రూపంబు దాల్చి అనేది గసడ దవాదేశ సంధి. కదిలించి యాడు ఎడాగమ సంధిది. అదేవిధంగా తోడబుట్టిన ధృత ప్రకృతిక సంధిది. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించి సరైనది క్రింది వానిలో. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. యథావిధి అనేది విధి ఎట్లో అట్లు. తర్వాత ప్రశ్న. అచ్చునకు ఆమ్రేడి తంబు పరంభమగనప్పుడు సంధి తరచుగా నగు. తర్వాత ప్రశ్న. నేను రాను అని నరేష్ రఘుతో అన్నాడు. నేను రాను అని నరేష్ రఘుతో అన్నాడు. ఈ వాక్యానికి సరైన పరోక్షణకృతి. నరేష్ తాను రానని రఘుతో అన్నాడు. ఇది సరైన సమాధానం. ఇది పరోక్షణకృతి. తర్వాత ప్రశ్న. నిరయంభైన నిబంధమైన ధరణి నిర్మూలనంభైన దుర్ ఈ పద్యపాదాన్ని అనుసరించి సత్యవాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. గణాలు సభరణమయ్యవనే గణాలు వరుసగా వస్తాయి. అదేవిధంగా యతి నీ ఆ అక్షరాల మధ్య చెల్లుతుంది. సభరణమయవ అనే గణాలు ఏ పద్యానికి చెందినవంటే మత్తేబింగ్ చెందినవి. తర్వాత ప్రశ్న. భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. ఈ వాక్యానికి కర్మణీయ వాక్యాన్ని రాయండి. భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. దీనికి సరైన కర్మణీయ వాక్యం ఏదంటే నా మాటలకు శక్తి భగవంతుడి చేత ప్రసాదించబడింది. ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. సరైన వాక్యాలను గుర్తించండి. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పినట్లయితే అది రూపకలంకారం అవుతుంది. అదేవిధంగా అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపగ్నిలో కాలిపోతున్నాడు. ఇదే అలంకారం అంటే రూపకలంకారం. అది కరెక్టే. అదేవిధంగా ఊహ ప్రధానంగా గలది ఉత్ప్రేక్షలంకారం. ఈ మూడు మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న. మన వేటికి నూతనమా తన మానిని బ్రేమ తనకు దక్కితి నునుమానక దయ ధనరంతుల మాని నరసదువు రమ్మనవే. పై పద్యంలో అలంకారం ఏమిటి? ముక్తపదగ్రస్తలంకారం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సామర్థ్యార్థక వాక్యాన్ని గుర్తించండి. పాపాయి నడవగలదు. ఇది సామర్థ్యార్థక వాక్యం. పాపాయి నడవగలదు. తర్వాత ప్రశ్న. యథావిధి ఆబాల గోపాలం అనువర్షం సమాస పదాలలో పూర్వపదాలు అవ్యయాలు. ఇవి తెలుగు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.